హలో హలో నమస్కారం అండి. మేము ధనలక్ష్మి యంత్రం గురించి చెప్పడానికి కాల్ చేసామండి. హలో 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 ఆమె ధనలక్ష్మి తెలుసండి? సార్ ఒక్క నిమిషం. అయ్యి బాబాయ్ అంటే ధనలక్ష్మి తెగ లవ్ చేస్తున్నాను బాబు. దాని వెనకాల 6 నెలల నుంచి తిరుగుతున్నానండి. అలాగదండి బాబు, మీరు ఒకసారి మీ ధనలక్ష్మి తెలుసు అన్నారు కదండి, ఒకసారి నా బాధ అన్నాడు బాబు. అని 6 నెలల నుంచి దాని వెనకాల తిరుగుతున్నానండి. మొన్న పడిపోయిందండి నాకు. హలో సార్, నేను చెప్పేది కొంచెం వినండి. 3 నెలల నుంచి వేద్దాం తెగ తిరిగేసామండి. కానీ వాళ్ళ నాన్న రంగారావునండి, మేము పెళ్లి చేసుకుంటానండి, మా పెళ్లి పోవట్లేదండి బాబు. అలాగదండి ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు రంగారావు గారు ఏమో హైదరాబాద్లో ఉన్న ఆమెకి ఎవడో సాఫ్ట్వేర్ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అంటున్నాడండి. అది ఎలా కుదురుద్దండి మరి? మన ఊర్లో మన కళ్ళ ముందు అమ్మాయి వాళ్ళు ఇల్లు తిరుగుతుంటే ఎంత బాగుంటుందండి. మరి చెప్పండి మీరు ఆ రంగారావు గారికి. అది కాదు సార్. అలాగదండి, మీరు ఇప్పుడు ధనలక్ష్మి తెలుసు అన్నారు కదా, మీరు అందుకని మీకు చెప్తున్నానండి. లేకపోతే మీకు నా లవ్ స్టోరీ అంతా చెప్పను కదండి. మేము ధనలక్ష్మి యంత్రం గురించి మాట్లాడడానికి ఫోన్ అదేనండి బాబు, ధనలక్ష్మి యంత్రం అదే చెప్తున్నాను నేను కూడా. యంత్రం ధనలక్ష్మి, వాళ్ళ నాన్న పేరు యంత్రం రంగారావు, వాళ్ళ తమ్ముడేమో యంత్రం బుజ్జిగాడండి. అంటే బుజ్జిగాడి గురించి మీకు తెలియదండి బాబు, వాడు ఉత్త పోరంబోకేదమండి. అని నేను అలాంటిది కాదండి బాబు, నేను చాలా మంచివాడిని. మీరు ఇక సూరంపాలెం బిజ్జి దగ్గరికి వచ్చి పలానా సుబ్బుగాడిని ఎవరినైనా అడిగారు అనుకోండి, ఎంత మంచిగా చెప్తారని తెలుసండి నా గురించి మీకు. అయ్యో, ఆ ధనలక్ష్మి కాదు సార్. మీరు చెప్పేది ధనలక్ష్మి గురించి కాదండి, పూజ చేసుకునే ధనలక్ష్మి యంత్రం గురించి చెప్పడానికి కాల్ చేసాం సార్. పూజ చేసుకునే ధనలక్ష్మి యంత్రం అండి. మనకి పూజలు అవి వెళ్ళదండి బాబు. సార్ మేము చెప్పేది వినండి. అలా కాదండి, ఇప్పుడు మనం పొద్దున్న లేవగానే ఇందాకైతే ఊరికి అబద్ధం చెప్పానండి. మనం పొద్దున్న లేవగానే బుడ్డి వేసుకుంటామండి అంతే. మనకి పూజలు ఏమి మన వల్ల కాదండి బాబు. హలో, మా రూమ్మేట్ ఒకడు ఉన్నాడండి, ఆయన ఎన్ని కొనుక్కుంటాడేమో ఒకసారి అడుగుతారేటి. కొనే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా పర్లేదండి, నేను మాట్లాడతాను. ఆడికి ఎత్తున్నానండి ఒక్క నిమిషం. చతుస్సాగర పనిందం గోబ్రాహ్మణే శుభం భూత వైశ్వామిత్ర అగమర్షణ కోచిక త్రియార్షే అంబోబాయి. చెప్పండమ్మా, ఏం కావాలి మీకు? అది మేము పూజించే ధనలక్ష్మి యంత్రం గురించి కాల్ చేసామండి. శుభం, ధనలక్ష్మి యంత్రం చాలా మంచిది. ఇదేమిటి ఇంతకీ ఇప్పుడు అష్టోత్తరం చేయాలా సహస్రం చేయాలా రోజు దానికి? తెలీదండి. ఓహో, మీకు తెలీదా? శుభం, బాగుంది. ఇప్పుడు ఏ సాంప్రదాయ ప్రకారంగా చేశారు అది? నాకు తెలీదండి. అంటే ఇప్పుడు ఈ సామవేద సాంప్రదాయ ప్రకారమా లేకపోతే వేరే సాంప్రదాయ ప్రకారం అయినా చేశారా? నాకు తెలీదండి. అది కూడా తెలియదు మీకు. చాలా సంతోషం. ఇప్పుడు దేన్ని పెట్టి పూజ చేయాలమ్మా? దానికి ఏమైనా సువర్ణ పుష్పాలు పెట్టి పూజ చేయాలా, లేకపోతే శ్వేతాక్షతలు పెట్టి పూజ చేయాలా, లేకపోతే మామూలుగా పువ్వులు పెట్టి పూజ చేయాలా? తెలీదండి. మరి ఏమీ తెలియకుండా నీ శార్థం ఎందుకు ఫోన్ చేసి తగలడతావు మాకు? ముందు అవన్నీ తెలుసుకుని దాని డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాక అప్పుడు ఫోన్ చేయి. నీ వల్ల మాకేం ఉపయోగం లేదు. కానీ ఇదిగో మా రూమ్మేట్ ఇంకోటి ఉన్నాడు, వాడికి ఇస్తాను, వాడైనా మాట్లాడతాడేమో చూడు. సరే అయితే ఇవ్వండి. హలో, అది మేము ధనలక్ష్మి యంత్రం గురించి చెప్పడానికి కాల్ చేసామండి. ఓ, ఇది మీరు రోజు పూజ చేసుకుంటే మీరు తొందరలోనే కోటీశ్వరులు అయిపోతారండి. దీనివల్ల చాలా లాభాలు కూడా వస్తాయండి. మీరు అనుకున్నదల్లా అవుతుంది. ఓకే మేడం, బాగుందండి. ఇప్పుడు ఈ యంత్రం మనిషికి ఒకటి తీసుకోవాలా లేకపోతే ఫ్యామిలీ అందరికి ఒకటి తీసుకుంటే సరిపోతుందండి? ఇది ఫ్యామిలీకి ఒకటి కాదు సార్, మనిషికి ఒకటి తీసుకోవాలి. ఓ, ఓకే. మనిషికి ఒకటి తీసుకోవాలా మేడం? అది ప్రతి మనిషి రోజు పూజ చేస్తూ ఉండాలి సార్. రిటర్న్స్ ఎప్పుడు వస్తాయండి? అంటే ఇప్పుడు మేము తీసుకుని పూజలు అవి చేస్తే ఎంత కాలానికి రిటర్న్స్ రావచ్చు? అంటే ఒక 6 months 1 year అట్లా? అలా టైం ఏం లేదు సార్. మీరు ఎంత తొందరగా పూజ చేసి ఎంత గట్టిగా ఉపయోగ చేసుకుంటే అంత తొందరగా రిటర్న్స్ వస్తాయి సార్. ఇలాంటి టైం లిమిట్ అనేది ఏమి ఉండదు సార్. మీకు అవేం డీటెయిల్స్ తెలియదు, గ్యారంటీ లేదు. కానీ మేడం, నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి, నా దగ్గర ఒక మంచి పాలసీ ఉంది. ఇన్సూరెన్స్ ఏజెంటా? యాక్చువల్లీ మీరు ఇప్పుడు నా దగ్గర ఉన్న పాలసీ కనుక తీసుకున్నట్టయితే మీరు మంత్లీ 2500 పే చేస్తే మీకు ఎవ్రీ 1 yearకి మీకు అట్లీస్ట్ ఒక 3-4 months 3000 to 4000 రిటర్న్స్ వస్తాయి మేడం. మీరు ఫ్యామిలీలో అందరికీ ఒక్కోటి అవసరం లేదు మేడం, ఫ్యామిలీకి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే తెలిసిపోతుంది. మీ నెంబర్ ఒకసారి ఇవ్వండి మేడం, నేను మీకు పాలసీ డీటెయిల్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే ఇదే కాల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. యాక్చువల్లీ అది ఇలా మేము మీకు కాల్ చేసినప్పుడు మీరు మాకు పాలసీస్ అమ్మకూడదు సార్. అరే కాదండి మేడం, వినండి మేడం. అలాగే మీరు ఇప్పుడు యంత్రం గురించి చెప్పినప్పుడు నేను విన్నాను కదా, ఇప్పుడు నా పాలసీ డీటెయిల్స్ చెప్పినప్పుడు కూడా మీరు కూడా వినాలి కదా మేడం. అలాగేదండి, ఇది చాలా మంచి పాలసీ, మీకు చాలా యూజ్ అవుతుందండి. సార్ మేము యంత్రం అమ్ముతుంటే మీరు పాలసీలు అమ్ముతారేంటి సార్? ఓకే, ఒకసారి మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే నేను ఫోన్ చేస్తాను మేడం. మా ఫోన్ నెంబర్ ఇవ్వడం కుదరదు సార్. కాదు మేడం, చాలా చాలా మంచి పాలసీ. మీరు ఇంకా హలో, వచ్చే బేరమే లేదురా బాబు. యంత్రాలు కొనాలట, యంత్రాలు అన్ని ఒక్క లేదు. ఇంకోసారి ఫోన్ చేసాను దోలు తీరిపోద్దాం అనుకున్నాను.